హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లెటూరు సంధ్య. అలాగే మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటాను. మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి. అదేనండి, ఈరోజు అయితే నేను ఇంకా మా కొడుకు, మా అక్క కూతురు, మేము ముగ్గురం వచ్చేసి మా కూతురు కడకైతే వెళ్తున్నామండి హాస్టల్కి. రాని ఫ్రెండ్స్, అక్కడ ఎందుకు వెళ్తున్నామంటే అదేనండి, వాళ్ళిద్దరు అక్కగారులు ఇంకా మా కొడుక్కి వచ్చేసి రాగి కట్టాలని, వాళ్ళ తమ్ముడికి రాగి కట్టాలని వాళ్ళు కడుతున్నారు ఫ్రెండ్స్. చూద్దాం రండి, ఈరోజు వాళ్ళ రాఖీ పండుగ ఎలా చేస్తారు ఏంటంటే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. రండి చూద్దాం. మా సాంప్రదాయ పద్ధతులు అయితే మేమైతే చూపిస్తామండి. రండి, హాస్టల్లో ఉంది పాప, అందుకని వెళ్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే స్కూల్కి అయితే వచ్చామండి. అదేనండి, ఇక్కడ మా కూతురు కోసమని వచ్చాము. ఈరోజు రాఖీ పండుగ కదా, అందుకని వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, పిల్లలందరూ వచ్చేసి అదేనండి అన్నదమ్ములు కూతుర్లు అలా ఉంటారు కదా, వాళ్ళ పెదనాయన వాళ్ళ బాబాయ్ కూతుర్లు వీళ్ళందరూ కలుసుకొని రాఖీ అయితే కడతారంటారండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీడికి రాఖీ కట్టేది మొత్తము అక్క చెల్లెలండి. చూడండి, కానీ వాళ్ళ అక్కను కూడా చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు రాఖీ కడతామని రాఖీలు కూడా తెప్పించుకున్నారండి. ఇగో చూడండి, వాళ్ళ అమ్మ వాళ్ళు డబ్బులు ఇస్తే పిల్లలు మాత్రం తెప్పించుకొని మరీ కడుతున్నారండి ఇక్కడైతే రాఖీలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాఖీలు కట్టేదైతే చూద్దాం. వీళ్ళందరూ కలిసి ఒక్కడికే కడుతున్నారు. ఎవరెవరు కడుతున్నారు? మీరు ఎవరు కడుతున్నారు? నీకు తమ్ముడు, నీకు అన్న. చూడండి, అందరు బాగా రెడీ అయిపోయినారండి స్కూల్లో పిల్లలు ఉదయాన్నే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాఖీలు అయితే ఇక్కడైతే కడతారు, మీకు చూపిస్తామండి. డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాళ్ళ అక్క అయితే కడుతుందండి. అందా. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? గట్టిగా మాట్లాడు. హాయ్ అండి, బాగున్నారా? మీరు మనస్ఫూర్తిగా బాగున్నారా అని బాగా కోరుకుంటున్నాం. అందరికి రాఖీ శుభాకాంక్షలు చెప్పవా? రాఖీ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఎవరు కడుతున్నావు రాఖీ? మా తమ్ముడికి. మరి ఆ మాట చెప్పవా? మా తమ్ముడికి రాఖీ అయితే కడుతున్నానని మా అమ్మ రాఖీ పండుగ అని మొన్న ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడు తీసుకుని వచ్చింది. మా తమ్ముడికి అయితే రాఖీ కడుతుందండి. నీకు హ్యాపీనా? హ్యాపీనే. చూడండి, మా అమ్మాయి అయితే రాగి అయితే కడుతుంది వాళ్ళ తమ్ముడికి. నిన్న అన్నంగా వచ్చామండి ఇక్కడ, నైట్ అయితే ఇక్కడనే దిగురు. ఏదిరా పెద్దమ్మ? ఏది బాని? ఏది నీ రాఖీ? ఏది బాని? నా రాఖీ చూడండి, మా తమ్ముడికి అయితే కడుతున్నాను. బాగుందో బాగాలేదో సబ్స్క్రైబ్లో చెప్పండి. సబ్స్క్రైబ్ కాదు, కామెంట్లలో. చూడండి, రాఖీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏం అడుగుతున్నా మీ తమ్ముడిని? మా తమ్ముడు ఇచ్చినే తీసుకుంటా. ఆహా, అవునా? చూడండి, వాళ్ళ తమ్ముడు ఏది ఇస్తే అది తీసుకుంటుందంట. మరి వాళ్ళ తమ్ముడు మరి ఏం తీసుకొచ్చినాడో ఏమో చూద్దాం. ఏం తెచ్చినావు పెద్దన్న నువ్వు? అవునా? అబ్బో, మీ అక్కకా? అక్కకి తినిపి. ఏం పెడుతున్నావు పెద్దన్న? పట్టీలు. ఏదిలే. చూడండి ఫ్రెండ్స్, దాచిపెట్టుకుని మరి అవేనా కొనుక్కొచ్చినావా? అంటే రాఖీ పండుగ వస్తుందని ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నావా మీ అక్కకి పెట్టాలని? డ్రెస్ బాగుందే చూడండి ఫ్రెండ్స్, డ్రెస్ చూడండి చాలా అంటే చాలా బాగుంది.
ఏంటివి మళ్ళీ పట్టీలు కూడా తీసినావా? అబ్బో చూడండి ఫ్రెండ్స్, పట్టీలు ఎలా ఉన్నాయి అనేది మీరు కూడా చెప్పండి. చూడండి వాళ్ళ అక్కకి అయితే పట్టీలు డ్రెస్ అయితే తీసి ఏమైనా పెడుతున్నాడండి. ఏది అక్కకి సంతోషమేనా? సంతోషమే. ఎవరు ఇప్పుడు కట్టేది? నెక్స్ట్ నాగేశ్వర అక్క కూడా వచ్చిందా? వచ్చాను. చూడండి మా అక్క కూతురు కూడా వచ్చింది మా ఇంట. వాళ్ళ తమ్ముడికి కట్టాలని. స్కూల్కి అయితే ఈరోజు వెళ్ళలేదండి అమ్మాయి, రాఖీల పండగ కదా, అందుకు అమ్మాయి కూడా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, నేను మా తమ్ముడి కోసం తెచ్చిన రాఖీ. నువ్వే నెంబర్ 1 బ్రో. అబ్బో లోకంలో మా తమ్ముడు ఒక్కడే నెంబర్ 1. అవునా? ఏది చెప్పు, ఇటు చెప్పు చూసి. లోకంలో మా తమ్ముడు ఒక్కడే నెంబర్ 1. అబ్బో నాగేశ్వర్ కూడా వచ్చిందండి మా ఇంట. చూడండి నాగేశ్వర్ అయితే నెంబర్ 1 బ్రో అంట. అంటే వాళ్ళ తమ్ముడు వచ్చేసి అందరికన్నా నెంబర్ 1. అలాగే నెక్స్ట్ ఎవరు రాండి? నెక్స్ట్ ఎవరు కట్టేది? రాండి. సిగ్గుపడుతున్నావా? రాగెట్టే కాడ మీ తమ్ముడు అన్నకు రాగెట్టప్పుడు ఎందుకు సిగ్గుపడేది? పెరుపా నీకు కూడా రాగెట్టాలనిపించిందా? అంటే ఇక్కడ మేము వచ్చినాక అయితే మాకైతే తెలియదండి ఇంతమంది అయితే రాగి కడతారని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెప్పించుకున్నారండి వీళ్ళందరూ కలుసుకొని రాఖీ నా చేతో. చూడండి డబ్బులు ఇచ్చి మరీ తెప్పించుకొని రాఖీ అయితే కడుతున్నారండి. మీ తమ్ముని ఏమడుతావు తెరుపా? ఏమిచ్చినా తీసుకుంటావా? ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తాంలే. తీసుకొస్తావరా? ఏదన్నా పంపిస్తావా? కూర్చో కూర్చో కూర్చో. ఇంకోసారి పెట్టరా, కింది కూర్చో. ఎదురు ఎదురు. ఓకే. అప్పు మీ అన్న కట్టడానికి వచ్చినావా? ఏదో అప్పు ఇటు తిరుగు. వావ్, నా అప్పు చూడండి ఎలా ఉందో. కానీ కట్టు. అన్న కుంకుమ పెట్టు ముఖానికి. పెడతావా మళ్ళా? రూపాయి పెట్టడం వస్తుంది. సర్లే మీ తర్వాత ఇంకా 3 రోజులు మేము బిర్రు ఏం చేస్తున్నావు అప్పు? నిదానం కట్టు. 2 3 సరేలే అయితే రా. ఏదంటలే. చూడండి అప్పు అయితే తడబడుతుంది 2 3 వేయడానికి. బిర్రు కట్టేసినావా? బంధం గట్టిగా ఉండాలన్నా. తీసుకో. నెక్స్ట్ ఎవరు? అనుష. అన్న ఇతడు కదా అనుష? ఏమైతే నీకు అన్న? అన్న ఇతడా? ఏది తిరుగు ఒకసారి.
వీడియో తల్లి తిరగండి, ఎటు తిరిగి చూడండి. ఇది చూడరా, నువ్వు ఎవరెవరు కడుతున్నావు వాళ్ళకందరికీ మనం ఏదైనా తీసుకురావద్దా గిఫ్ట్? అందుకే తిరిగి చూడాలా, సరేనా? కట్టేటప్పుడు ఇటు తిరిగి చూడండి. ఏది చూడు. ఓకే, ఏం చదువుతున్నావు భవాని? 6th క్లాస్. ఏం పేరు నీ పేరు? విజయ భవాని కదా, 6th క్లాస్. శిరీష ఏం చదువుతున్నావు శిరీష? ఏ క్లాసు? 4th క్లాసా? ఏడు తిరుగు శిరీష, ఇటు తిరుగు, నువ్వు తిరుగురా. ఏమో బింది ఏది అంటే మళ్ళీ ఏది తిరుగు. బిందులు చూడండి, మొత్తానికి అయితే బిందులు అయితే సిగ్గుపడుతుంది కెమెరా ముందుకు రావాలంటే. ఏది బిందులు? ఏమో బిందు కదా. నువ్వే క్లాసు? 9th క్లాస్. 9th క్లాసా? మీరందరూ కడితే రాఖీలు దండిగుండక ఎలా ఉంటాయి? ఏది చూడండి ఇటా. ఓకే భవాని ఇద్దరు రండి, వానికి అచ్చింతలు ఇద్దరు రండి. ఒకరు అచ్చింతలు వేయడం మర్చిపోయినారా? ఏది రండి ఇటా. తిరిగేటా. ఇద్దరు నా పొరలా బాగా చదువుకున్నా. నువ్వు లేరా? వాళ్ళకే ఎవరెవరు కట్టినారు వాళ్ళందరూ రండి. వాళ్ళకే వచ్చిందిలే, చిన్నపిల్లలకి మీ చెల్లెళ్ళకి వచ్చిందిలే. చల్లగా బాగుండాలా, బాగా చదువుకోండి అని. దండం పెట్టుకో. నువ్వే వేయిపో. దండం పెట్టుకోరు కాళ్ళకి. అక్కల కాళ్ళ దండం పెట్టుకుంటే కాదు. ఓకే రండి, సబ్స్క్రైబ్ చేసుకుంది రండి. ఓకే బాయ్ అని చెప్పండి.